టీజర్ రిలీజ్ తర్వాత నాని ఏంటి ఇంత వైలెన్స్ ఏంటి అన్న కామెంట్స్ వినిపించాయి. సినిమాకు ఏ సర్టిఫికేట్ సరిపోదే, అంతకు మించి ఏమైనా ఉంటే పెట్టాలేమో అనేలా హింసని చూపించాడు. సినిమాలో భయంకరమైన వైలెన్స్ ఉందని నాని చెప్పేస్తున్నాడు. అయితే అందరూ ఎందుకు చూడాలో కూడా క్లారిటీ ఇచ్చాడు. నాని మాటల్లో ఆ లాజిక్ ఏంటో విందామా? వరుస హత్యలు, 9 నెలల పసిబిడ్డపై కత్తి, వీటిని ఛేదించే అర్జున్ సర్కార్ రోల్లో నాని పవర్ఫుల్ గా యారగెంట్ గా కనిపించాడు. హిట్ 2 తీసిన శైలేష్ కొలను దర్శకత్వంలో నాని ఈ సినిమా నిర్మిస్తున్నాడు. సినిమా మే 1న థియేటర్స్ లోకి వస్తోంది. ఎటువంటి సపోర్ట్ లేకుండా నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని కెరీర్ లో ఓ డైలాగ్ పెట్టాడు దర్శకుడు. నువ్విక్కడ బతకలేవని ప్రత్యర్థంటే కెరీర్ మొదటి నుంచి ఇలాంటి మాట వింటున్నారని కౌంటర్ ఇచ్చాడు నాని. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారని అర్థం వచ్చేలా ఆ డైలాగ్ పెట్టారు. హిట్ 3 ట్రైలర్ ను వైజాగ్ లో రిలీజ్ చేశాడు. నాని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. వైజాగ్ లో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు నాని. సినిమా గురించి నాని మాట్లాడుతూ మే 1న గెలుస్తున్నామన్నాడు. నాని యాక్షన్ మూవీస్ చెయ్యాలి అనుకునేవాళ్లు మే 1న థియేటర్స్ కొచ్చేయమన్నాడు. నాని లవ్ స్టోరీస్, ఫీల్ గుడ్ కామెడీ మూవీ చేయాలనుకునేవారు ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చాడు. వైలెన్స్ కు భయపడద్దని ఇండైరెక్ట్ గా చెప్పాడు. నానిని అన్ని రకాల సినిమాల్లో చూడాలి అనుకునేవారు హిట్ 3ని చూసి ఎంజాయ్ చేయమన్నాడు. హీరో కెరియర్ హైయెస్ట్ బడ్జెట్, అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ అని చెప్పుకుంటారు. కానీ నాని కెరియర్లో అవుట్ అండ్ అవుట్ వైలెన్స్ మూవీ అంటే హిట్ 3నే. టీజర్లోనే కాదు, ట్రైలర్లోనూ రక్తపాతం క్రియేట్ చేశాడు. బ్లడ్తో హెడ్ బాత్ చేసినట్లు కనిపించాడు నాని. నానిలో ఇంత వైలెన్స్ ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ షాక్ కాకుండా ముందే క్లారిటీ ఇచ్చి అందరినీ చూడమన్నాడు. హిట్ 3లో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి నటించిన ట్రైలర్ లో పెద్దగా కనిపించే ఛాన్స్ లేదు. నాని వైలెన్స్ తోనే 3 నిమిషాల ట్రైలర్ ను నింపేశాడు. అయితే హీరో హీరోయిన్లపై ఉన్న మెలోడీ సాంగ్ ను ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఈ అమ్మడికి కేజీఎఫ్ తో రాని గుర్తింపు కేజీఎఫ్ 2తో వచ్చినా దాదాపు 2 ఏళ్ల పాటు మరో మూవీ సైన్ చేయలేదు. ఎట్టకేలకు ఈ అమ్మడిని తెలుగు ఇండస్ట్రీ ఆదుకుంది. హిట్ 3తో పాటు తెలుసు కథలోనూ సిద్ధుతో జతకడుతోంది. దసరా, హాయ్ నాన్న, సరిపద శనివారంతో పాన్ ఇండియా హీరోగా మారిన నాని ఇంతవరకు తెలుగులో తప్ప వేరే భాషలో సక్సెస్ చూడలేదు. అడవిశేషు నటించిన హిట్ సెకండ్ కేస్ హిందీలో కాస్త ఆలస్యంగా రిలీజ్ అయినా హిందీ ఆడియన్స్ ను మెప్పించలేదు. మరి థర్డ్ కేస్ తో అయినా నాని సక్సెస్ఫుల్ పాన్ ఇండియా హీరో అనిపించుకుంటాడేమో చూద్దాం.